ఈరోజు హైడ్రా ఎల్లుండికెళ్ళి అసెంబ్లీ జరుగుతుంది. అందులో హైడ్రా గురించి హైడ్రా విక్టిమ్స్ నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని దానిపైన చర్చ జరపాలని చెప్పేసి నేను అన్ని ఆపోజిషన్ లీడర్లకు రీప్రజెంటేషన్ ఇస్తున్నా, జీవోలు పెట్టి. అందులో కేటీ రామారావు గారికి ఇచ్చిన, మరియు ఇప్పుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా ఈయనకి ఇక్కడికి వెళ్ళిపోతున్నా. ముఖ్యంగా 2 జీవోలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒకటి రెవెన్యూ చట్టం ఇచ్చిండ్రు. ఈ రెవెన్యూ చట్టంలో నీట్గా ఇక్కడ ఇవి చెరువులు కుంటలు వాడొచ్చు కానీ అని పెట్టిండ్రు. కానీ అని ఎందుకు పెట్టినంటే రేపటి దినాన రేవంత్ రెడ్డి అసంటోడు లేకుంటే రంగనాథ్ అసంటోడు రావచ్చు, అప్పుడు కూలగొట్టవచ్చు అని ఎక్సెప్టింగ్ అని పెట్టి ఎవరైతే లీగల్గా ఉంటుండ్రో వాళ్ళని ముట్టుకోనికి లేదని ఉన్నారు. సేమ్ ఇరిగేషన్ ఇవన్నీ జీవోలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఇరిగేషన్ చట్టంలో కూడా మరి ల్యాండ్ ఎక్వేషన్ మీరు భూములు కింద తీసుకోవాలంటే ల్యాండ్ ఎక్వేషన్ ప్రొవైడెడ్ మీరు తీసుకోవచ్చు, కానీ ది కంపల్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎస్టింగ్విష్డ్ షెల్ బి పేడ్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. ఈ 2 లాలు కూడా ఎక్కడ కూడా చదవకుండా దీన్ని పాటించకుండా ఈరోజు ప్రభుత్వం ఇష్టానుసారం గులగొట్టింది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇయాటి వరకు కూడా రంగనాథ్ ఇల్లు బాజాప్తా నేను అక్కడ ఉండని చెప్పి చెప్పిన బఫర్ జోన్లో ఉందని ఇయాటి వరకు ఆయన ఒప్పుకుంటలేరు, కానీ వితండవాదం చేస్తూ ఉండు. ఒప్పుకునే ధైర్యం ఆయనకు లేదు. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి మాత్రం వెంటనే వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ కింద వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అన్ని పార్టీలు ఎల్లుండి చర్చ జరపాలని చెప్పేసి ఒక హేతుబద్ధమైన చర్చ లేకుండా ఈరోజు చేసిండు. ఇంకోటి రాష్ట్రంలో దాదాపు 500 చెరువులకు ఇయాల్టికి ఎఫ్టీఎల్ నిర్ధారించలే. దాదాపు 500 చెరువులకు ఇయాల్టి వరకు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది బఫర్ జోన్లో ఉందని మీరు ఏ విధంగా చెప్తారు? నాది లేదని చెప్పే కదా ఈరోజు తిరుపతి రెడ్డి దాపిండు, నాది లేదని చెప్పే కదా ఇప్పటికి ఈయన వాదిస్తుండు. కాబట్టి ఇవన్నీ కూడా దాని హద్దులు సరిహద్దులు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు ఈరోజు దాని ఎక్కడున్న దాన్ని తేల్చకుండా ఈరోజు అక్రమంగా గులగొట్టిండ్రు. ఈరోజు చాలామందిని ఈరోజు బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చిండ్రు. మేము ఎందుకు ఈఎంఐలు కడుతున్నామో తెలియకుండా కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడుతుండ్రు. కాబట్టి నేను ఒకటే తెలుసుకుంటా, రేపు ఆపోజిషన్ లీడర్స్ అందరూ కూడా ఎల్లుండి ఒక ప్రణాళిక లేకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను ఈరోజు ధ్వంసం చేసింది. కాబట్టి చర్చ జరపాలి, అందులో వీళ్ళ నష్టపరిహారం కేటాయించాలి. అంతేకాకుండా రంగనాథ్ ఇల్లు పైన కూడా అది బఫర్ జోన్లో ఉందనే దాని మీద ఒక చర్చ జరగాలి. అవసరమైతే ఒక కమిటీ వేసి ఆ చెరువులా ఉందా లేదా. హైకోర్టు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, చెరువులు కుంటలు ఆక్రమించడం కూల్చేయచ్చు, వాళ్ళకి ఏం అవసరం లేదు. కానీ చట్టాలు ఉన్నాయి కదా, ఇవి దాటిపోవద్దని కూడా ఉన్నాయి కదా. ఈ చట్టాలు ఇవి చట్టం చేసినది ఇరిగేషన్ చట్టమైనా కానీ ఈ 2 చట్టాలు చట్ట నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నది. మరి దేనికైతే ఇప్పుడు వీళ్ళే చెప్తుంది కదా, దీనికి 500 చెరువు అసలు ఎఫ్టీఎల్ ఎక్కడ నిర్ధారించి మీరు కూలగొట్టిండ్రు? దీన్ని బఫర్ జోన్లు ఎక్కడ నిర్ధారించారు? దాని దగ్గర మీ కౌంట్ ఉందా? మీ దగ్గర లెక్క ఉందా? లెక్క లేకుండా ఎంత కూలగొడతారు? కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గర ఆ మ్యాప్ నేను చూపెట్టినా కదా, మరి రంగనాథ్ ఇల్లు ఎందుకు కూలగొడతలేరు? ఈరోజు వాళ్ళ ఇల్లు ఎందుకు, మరి తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొడతలేరు? ఈరోజు వాళ్ళ ఒక టార్గెట్ ప్రకారం ఎవరిని చేయాలనో ఎవరిని గులగొట్టాలనో ఒక టార్గెట్ ప్రకారం చేసుకుంటుండ్రు. కొన్ని ఫార్మా కంపెనీలు బిల్డర్లను భయపెట్టించి వాళ్ళ దగ్గర వసూళ్ళ దందా చేసిండ్రు. ఈరోజు సరే నువ్వు ఏ దందా చేసుకుంటావో చేసుకో, నువ్వు దందా చేస్తున్నావో నాకు తెలుసు, కానీ ఈరోజు వీళ్ళకి మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి. దీనికోసం అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పేసి నా ముఖ్యమైన ఉద్దేశం. దీనికోసము ఎన్ని పార్టీల ఇళ్ళల్లో దొక్కుతా ఎంతమంది దగ్గరకైనా పోయిపోతా. మీరు చెప్తున్న కరెక్ట్. హైడ్రా చెప్తుంది ఏంటంటే ఆక్రమిత స్థలాలు మాత్రమే కూల్చున్న ప్రభుత్వ స్థలాలు లేకపోతే చెరువులు పార్కులు వాళ్ళు చెప్తున్నారు కదా. మరి అందుకనే మరి రంగనాథ్ ఇల్లు కూడా అలానే ఉందంటున్నా కదా, మరి అది ఎందుకు గులగొట్టారు? ఈరోజు ఎందుకు ప్రయత్నం చేస్తుండు? నా పేరు చెప్పి ఎక్కడెక్కడ ఫోన్లు చేస్తుండ్రు, నాకు చేస్తుండ్రు వేరే వాళ్ళ వీళ్ళకు అర్థమైందా? జడ్సన్ అంటే చెప్తే అట్లా చేస్తారు, ఇట్లా ఏమో మాట్లాడుతుండ్రు. కాబట్టి ఈరోజు ఏమున్నా కానీ ఎవరికి ఆయనకంత సీన్ లేదు. ఆయన ఇప్పుడు ఆయన రూల్ ప్రకారం పనిచేస్తాడు, సిన్సియర్ ఆఫీసర్ కాదని తేలిపోయింది. ఆయన ఇల్లు బఫర్ జోన్లో ఉందని తెలిసిపోయింది. ఆయనకు ధైర్యం లేదు, ఇప్పటిదాకా పిరికి పందలేక భయపడుతుండు, స్టూడియోలో ఎంబడి తిరుగుతుండు. నా ఇంటర్వ్యూ తీసుకొని నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఇల్లు ఎఫ్టీఎల్ లేదని గుండెలు బాధకుండా చెప్పుకుంటే తిరుగుతాడు. అంతమించిన దురదృష్టం నేనైతే నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని నిరూపిస్తారు 2 నిమిషాలు కూలగొట్టుకుంటుంది. 2 నిమిషాలు సిన్సియర్ కాదబ్బా, అంత డ్రామా అది. సిన్సియర్ లేదు, సిన్సియర్ ఉన్నట్టు స్టూడియోలో పొద్దు తిరుగుతాడా? స్టూడియోలో పొక్కన తిరుగుతాడా? అబ్బా వాళ్ళందరినీ పిలుచుకొని ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పుకుంటాడా? ఈరోజు ఇవాళ ఇంకా చాలా ఉన్నది, ముందు ఇంకా చాలా తీస్తా. ఆయన ఎన్ని అక్రమాలు చేసిందో ఏందని ముందు తీస్తా. అదొక చిన్న అంశం అయినది. కాకపోతే పెద్ద అంశం ఏంటంటే ఈరోజు నష్టపోయిన ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడుతుండ్రో వాళ్ళకు మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి.
అదే ఏ చట్టం అయితే అది చెప్తుండో ఆ చట్టం జీవోలే ఇప్పుడు కేటీఆర్ రామారావు గారికి ఇచ్చిన, ఇప్పుడు బీజేపీ ఎల్పీ దగ్గర కూడా పోతున్నా, ఆయన కూడా ఖచ్చితంగా ఇస్తా. వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఆలోచన.